ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి నాగపట్నం వేలంగిని వెళ్ళడానికి ఎలాంటి ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రైన్ ద్వారా మనం ఎలా రీచ్ అవ్వాలనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉండబోతుంది. అంతేకాకుండా నాగపట్నం వేలంగిని వెళ్ళడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎటువంటి ట్రైన్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఒకటి మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఒక ట్రైన్ అయితే ఉందండి. సో ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఇస్తాను. అదే కాకుండా మన తెలుగు రాష్ట్రాల నుంచి నాగపట్నం వేలంగిని ఎలా చేరుకోవాలని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ డిజిటల్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. మరి ఫ్రెండ్స్, వేలాంగిని వెళ్తానికి దేశంలో ఎక్కడి నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్ అయితే లేదండి. ఖచ్చితంగా కనెక్టింగ్ ట్రైన్స్ ద్వారానే మనం వేలాంగిని అయితే చేరుకోవాలి. వేలాంగినికి దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్స్ నాగపట్నం కానీ, తిరువరూరు కానీ, తర్వాత తంజావూరు కానీ, ఇలాంటి స్టేషన్స్కి వెళ్ళి మనం అక్కడి నుంచి అయితే నాగపట్నం అయితే వేలాంగిని అయితే మనం రీచ్ అవ్వచ్చు. సో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ట్రైన్ ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే ఇవ్వబోతున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉండేటువంటి ట్రైన్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి. సో ట్రైన్ నెంబర్స్ అన్నీ కూడా పూర్తిగా నోట్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అయితే కింద కామెంట్ సెక్షన్ నాకు తెలియజేయండి. నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ప్రవీణ్ డిజిటల్స్ విజయ్ అనే ఉంటుంది. ఫ్రెండ్స్, వేలాంగిని వెళ్ళటానికైతే డైరెక్ట్ ట్రైన్స్ అయితే మనకి ఎక్కడా కూడా అందుబాటులో లేవండి. సో వేలాంగినికి దగ్గరలో ఉన్నటువంటి పెద్ద స్టేషన్ అనమాట నాగపట్నం. ఈ వాడుకలో నాగపట్నం అని పిలుస్తున్నారు. సో ఈ నాగపట్నానికి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి దిగి మనం వేలాంగిని అయితే చేరుకోవచ్చు. ఇంచుమించు 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో నాగపట్నం వెళ్ళే ట్రైన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఇస్తాను. ఫ్రెండ్స్, చెన్నై సెంట్రల్ నుంచి నాగపట్నానికి ఎటువంటి ట్రైన్ అయితే కూడా లేదండి. చెన్నై ఎగ్మోర్ నుంచి అయితే మాత్రం చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో ఇక మనం నాగపట్నం చేరుకోవాలంటే చెన్నై ఎగ్మోర్ నుంచి ప్రతిరోజు రాత్రి 9 గంటలకు కరైకల్ ఎక్స్ప్రెస్ అనే ఉంటుంది. ఇది మార్నింగ్ 3:40కి నాగపట్నం అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 16175 అనమాట. మీరు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. దీని టికెట్ కాస్ట్ వచ్చి 225 రూపీస్ అనమాట. ఇది ప్రతిరోజు నైట్ 9 గంటలకు చెన్నై ఎగ్మోర్ నుంచి అయితే బయలుదేరుతుంది అనమాట. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల నుంచి వేలాంగినికి వెళ్ళాలంటే చాలా చక్కటి ఈజీ మెథడ్ అయితే ఉందండి. సో అదేంటనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్ళే రామేశ్వరం వీక్లీ ఎక్స్ప్రెస్ని మనం క్యాచ్ చేయగలిగితే ఈ ట్రైన్ ద్వారా మనం ఈజీగా అయితే వేలాంగిని అయితే మనం చేరుకోవచ్చు. అది ఎలా అంటారా ఫ్రెండ్స్, భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ ఎక్కి మనం తంజావూరులో దిగాలండి. తంజావూరులో దిగంగానే తంజావూరు నుంచి వేలాంగినికి అయితే డైరెక్ట్ ట్రైన్ ఉంది. ఇక మధ్యలో నాగపట్నం ఏ స్టేషన్లో ఆకుండా డైరెక్ట్గా మన వేలాంగిని చర్చి దగ్గరికి వరకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది. సో అయితే ఒక చిక్ ఏంటంటే, ఈ రామేశ్వరం అనేది వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. వారానికి ఒకరోజు మాత్రమే ఉంటుంది. సో ముందుగానే రిజర్వేషన్ చేయించుకుంటే చాలా మంచిది. అది ఎలా అంటారా, భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12:15కి అయితే భువనేశ్వర్లో బయలుదేరి అదే రోజు సాయంత్రం 6:50కి అయితే వైజాగ్ చేరుకుంటుందండి. నైట్ 12:55కి అయితే విజయవాడ అయితే చేరుకుంటుంది అనమాట. తర్వాత రోజు మార్నింగ్ 2:35కి అయితే తంజావూరులో మనం డ్రాప్ చేస్తాం. తంజావూరులో సాయంత్రం 5:55 వేలాంగినికి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది అనమాట. చాలా ఈజీగా, ఇంకో కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా అయితే మనం వేలాంగిని వెళ్ళొచ్చు. సో ఇక ఆ ట్రైన్ డీటెయిల్స్ ఏదో చూద్దామా. సో భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చి 20896 అండి. సో ఇది మన భువనేశ్వర్లో ప్రతిరోజు శుక్రవారం మధ్యాహ్నం 12:10 అయితే బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 6:50కి అయితే విశాఖపట్నం చేరుకుంటుంది. నైట్ 12:55కి అయితే విజయవాడ చేరుకుంటుంది. తర్వాత రోజు మధ్యాహ్నం 2:35కి అయితే తంజావూరుకి అయితే చేరుకుంటుంది. మనం తంజావూరులో దిగిపోయిన తర్వాత తంజావూరులో సాయంత్రం 5:55కి వేలాంగిని వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. నైట్ 9 గంటలకు మనం వేలాంగిని అయితే చేరుకుంటాం ఫ్రెండ్స్. ఇంకో ట్రైన్ కూడా మనకి అవైలబుల్గా ఉందండి. అది కూడా రామేశ్వరం వీక్లీ ఎక్స్ప్రెస్సే. ఫ్రెండ్స్, ఇందాక మనం భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇది బెనారస్ నుంచి రామేశ్వరం వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది కూడా వీక్లీనే ఉంటుంది అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి సోమవారం మంగళవారం జర్నీ అయితే ఉంటుంది. సో సోమవారం నైట్ 7 గంటలకు రామగుండంలో ఉంటుంది. నైట్ 10:30 అయితే వరంగల్ చేరుకుంటుంది. ఇక సోమవారం నైట్ 12:35 అయితే విజయవాడ చేరుకుంటుంది అనమాట.
తర్వాత రోజు మార్నింగ్ అయితే చెన్నై ఎగ్మోర్ చేరుకొని మధ్యాహ్నం 2:35 అయితే తంజావూరు చేరుకుంటుంది. సేమ్ దాంట్లాగానే తంజావూరులో మనం దిగి తంజావూరు నుంచి మనం వేలాంగిని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసరికి బెనారస్ నుంచి రామేశ్వరం వెళ్ళేటువంటి ట్రైన్ అనమాట. ఇది వీక్లీ ఎక్స్ప్రెస్. ఇది ట్రైన్ నెంబర్ వచ్చి 22536 అనమాట. ఇది ప్రతి సోమవారం నైట్ 12:35కి విజయవాడలో అయితే ఉంటుంది. తర్వాత రోజు మధ్యాహ్నం 2:30 తంజావూరులో అయితే డ్రాప్ అవుతాం. తంజావూరులో సాయంత్రం అయితే 5:55 వేలాంగిని అయితే ట్రైన్ ఉంటుంది. నైట్ 9 గంటలకి వేలాంగిని స్టేషన్లో మనం దిగిపోతాం అనమాట. చాలా ఈజీగా అయితే మనం వేలాంగిని అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే రిజర్వేషన్ అనేది ముందే మనం చేయించుకుంటే చాలా బెస్ట్ అనమాట. సో ఇక తంజావూరు నుంచి వేలాంగినికి వెళ్ళేటువంటి ట్రైన్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుంటే లోకల్ ట్రైన్ అనమాట. ట్రైన్ నెంబర్ వచ్చి 06840. ఇది ప్రతిరోజు సాయంత్రం 5:55 అయితే తంజావూరులో బయలుదేరి నైట్ 9 గంటలకి వేలాంగిని అయితే చేరుకుంటుంది ఫ్రెండ్స్. తంజావూరు నుంచి వేలాంగిని వెళ్ళడానికి అయితే చాలా ఈజీగా ట్రైన్ అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే ముందుగా మన తంజావూరు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. సో మన తంజావూరు వెళ్ళడానికి కూడా మనకు తెలుగు రాష్ట్రాల నుంచి అంత ట్రైన్స్ అయితే లేవు కాబట్టి మన చెన్నై సెంట్రల్ కానీ చెన్నై ఎగ్మోర్ కానీ వెళ్ళి అక్కడి నుంచి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం 5 తంజావూరు వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే సాయంత్రం 5:55కి వేలాంగిని ట్రైన్ ఉంటుంది కాబట్టి సో మనం ఖచ్చితంగా 5 గంటల లోపే మనం తంజావూరు వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన తెలుగు రాష్ట్రాల నుంచి నాగపట్టణానికి ఉన్న ఒకే ఒక్క ట్రైన్ అండి. ముంబై ఎల్టీటీ నుంచి కరైకల్ వరకు ఉంటుందన్నమాట. సో కరైకల్కి ముందు స్టేషనే నాగపట్నం అనమాట. సో నాగపట్నంకి అయితే వెళ్తుంది. ఇది కూడా వీక్లీ ట్రైన్ అనమాట. ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటకి ముంబై ఎల్టీటీలో బయలుదేరుతుంది. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి సండే అవుతుందన్నమాట. ఆదివారం ఎర్లీ మార్నింగ్ 1:10 అయితే మంత్రాలయంకి వస్తుంది. 2:45 గుంతకల్ జంక్షన్లకు అయితే ఉంటుంది. 4:50 ఎర్రగుంట్ల జంక్షన్లో ఉంటుంది. 5:43 అయితే కడప స్టేషన్లో ఉంటుంది. 6:14 రాజంపేట స్టేషన్లో ఉంటుంది. 8:08 రేణిగుంట జంక్షన్లో ఆగుతూ సాయంత్రం 5:40 నాగపట్నం అయితే చేరుకుంటుంది ఫ్రెండ్స్. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక ట్రైన్ ఇదే అనమాట. సో మనం ముందుగానే ప్రిపేర్ అయితే ఈ ట్రైన్ కూడా మనం రిజర్వేషన్ చేసుకోవచ్చు. మన నాగపట్నం దిగి అక్కడి నుంచి వేలాంగినికి మనం బై ఆటో కానీ బై బస్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక ట్రైన్ నెంబర్ వచ్చి 11017 అనమాట ఫ్రెండ్స్. అలాగే బెంగళూరు నుంచి నాగపట్నానికి కూడా ఒక ట్రైన్ ఉందండి. బెంగళూరు సపోర్ట్ స్టేషన్ అయిన బయ్యప్పన్హాలి నుంచి నాగపట్నానికి ప్రతిరోజు ఉదయం 7:30కి ట్రైన్ అయితే ఉంటుంది. ఇది నైట్ 9:50 నాగపట్నంలో అయితే ఆగుతుందన్నమాట. సో ఇది సేలం, విలుపురం, కడలూరు ఆ రూట్గా వెళ్ళి నాగపట్నానికి అయితే చేరుకుంటుందన్నమాట. సో ఈ ట్రైన్ పేరు కూడా కరైకల్ ఎక్స్ప్రెస్సే. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 16529 అనమాట. ఇది ప్రతిరోజు మార్నింగ్ 7:30 అయితే బెంగళూరు నుంచి అయితే మనం వెళ్ళొచ్చు. అంతేకాకుండా కేఎస్ఆర్ బెంగళూరు నుంచి కూడా మనం వీక్లీ ట్రైన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది వివరాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అయితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే మీకోసం నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వటానికైతే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసమే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.